మా విలేజ్ గంగాపురం, మాది గుండాల మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. నా పేరు బుక్కా చంద్రశేఖర్, గుండాల మండలం వైస్ ప్రెసిడెంట్. మీ ఊర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గంగాపురానికి సక్రమంగా అమలు జరుగుతున్నాయా? అమలు జరుగుతుంది. జరిగితే మరి ఏ విధంగా జరుగుతున్నాయి? సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటికలు, రేషన్ బియ్యం ఇవన్నీ వస్తున్నాయి. కానీ అంతా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందని వాళ్ళొక టాపిక్ తీసుకుపోతుంటే మా దగ్గర ఉన్న కొద్ది జనం కూడా ప్రజల్లోకి పోయి చొచ్చుకొని పోకపోవడం వలన వాళ్ళు ఆ విధంగా కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతారు. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 12 ఓట్లతోటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల వరకు 180 ఓట్లను తీసుకొని వచ్చినాం. ప్రజలందరూ మోడీ యొక్క ఆదరణను, అతని చేసిన యొక్క మంచి పనులను చూసి అందరూ యువత అనేది మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకని ఆ విధంగా పుంజుకుంటున్నాం. ఎమ్మెల్యే వైపు 12 ఓట్లు రాకపోవడం ఏంటంటే అతి కొద్ది సమయంలో పడాల శ్రీనివాస్ గారు కొద్దిమందికి పరిచయం. ఆ శ్రీనివాస్ గారు కొద్ది టైంలో కొద్దిగా మాత్రం తిరిగిండు. మా మండలానికి ఒకటేసారి వచ్చిండు. అతి తక్కువ సమయంలో మేము చాలా ప్రచారం చేయలేకపోయాము. బుర్ర నరసయ్య గౌడ్ గారు ఎంపీకి చాలా పరిచయము, సీనియర్ నాయకుడు. అందుకని అతను ప్రజలతో తోడ మమేకమై ఉండడం వలన తోడ పుంజుకొని వచ్చినాం. రాబోయే కాలంలో సర్పంచి మండలంలో కమ్సే కమ్ ఒక 8 సర్పంచ్ను తీసుకురావడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. మీరు మీ గ్రామంలో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీ పార్టీ తరఫున ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది? మరి ప్రధానంగా చూసుకుంటే సమస్య ఏంటంటే డబ్బు మద్యం ఏర్లై పారుతుంది. మరి అవి ప్రలోభాలకు రంగుల ఓటర్లో మీరు ఏ విధమైన చైతన్యం తీసుకొస్తారు? మేము మద్యము, డబ్బు చాలా విచ్చలవిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచుతుంది. దాన్ని మేము పంచలేకపోతున్నందుకు మేము నీతి నిజాయితీతో ఉంటున్నాం కనుక మాకు తక్కువ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు యువత అనేది బీజేపీ వైపు మొక్కుతున్నారు. దాంతో ఛాయశక్తుల సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో పుంజుకోవాలని, చాలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అట్లానే సార్, బీజేపీ అంటేనే మత పార్టీ అంటున్నారు, దీనిపైన సార్? మత పార్టీ ఏం కాదు, కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ప్రచారం ఈ విధంగా వాడుకుంటున్నారు. మతతత్వ పార్టీ ఏం కాదు, కాకపోతే హిందుత్వం కోసం శాయశక్తులు ప్రయత్నిస్తున్నందుకు వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అట్లయినా సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు, దీనిపైన సార్? అది ఏమి కాదు. బీజేపీకి బీఆర్ఎస్కి కొద్దిగా సంబంధం ఉన్నందుకు అందరూ ఆ విధంగా అనుకుంటారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఏం కాదు. రానున్న స్థానిక ఎన్నికలపైన మీ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా మోడీ గారి ఆదరణ చూసి, అతను చేసే పనులను చూసి బీజేపీ వైపు మొగ్గాలని, మీ శాయశక్తులు ప్రజల్లోకి పోవాలని, మేము చైతన్యంగా రావాలని వాళ్ళని కోరుకుంటున్నాం.